మనం దేనికైనా ఎందుకు అడిక్ట్ అవుతాము ఎప్పుడైనా ఆలోచించారా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత గాజుల, సైకియాట్రిస్ట్. మన మెదడులో 2 నెట్వర్క్స్ ఉంటాయి. ఒకటి ప్లెజర్ అంటే ఆనందం, ఎక్సైట్మెంట్ లాంటివి ఇస్తుంది. ఇంకొకటి పెయిన్ అంటే బోరింగ్, చిరాకు, కోపం లాంటి ఫీలింగ్స్ ఇస్తుంది. ఈ రెండింటిని ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి పిల్లలు ఆడుకునే సీసా లాగా ఒకటి పైకి వెళ్తే దాని కిందకి తీసుకొచ్చి బ్యాలెన్స్ లోకి ఉంచడానికి ఇంకోటి మళ్ళీ పైకి వెళ్ళి రెండు ఒక లెవెల్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది బ్రెయిన్. దీన్ని మన రెగ్యులర్ యాక్టివిటీస్ చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మంచి హారర్ మూవీ ఫస్ట్ టైం చూసినప్పుడు తెలియని ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ ఎక్సైట్మెంట్ లో ప్లెజర్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి పైకి వెళ్తుంది. మరి దీన్ని బ్యాలెన్స్ లోకి తీసుకురావాలి కదా. మూవీ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా పెయిన్ సిస్టమ్ రెస్పాండ్ అయ్యి ఇది కూడా యాక్టివేట్ అయ్యి దీని కింద తీసుకొచ్చి రెండు బ్యాలెన్స్ లో ఉంటాయి. మూవీ బాగుంది కదా అని ప్రతిరోజు అదే మూవీ కంటిన్యూస్ గా చూస్తే ప్లెజర్ సిస్టమ్ అనేది ఎప్పుడు యాక్టివేట్ ఉండటం వల్ల దాని బ్యాలెన్స్ లో చేయడానికి పెయిన్ సిస్టమ్ కూడా దానికి తగ్గట్టుగానే రెస్పాండ్ అవుతూ హైపర్ గా స్టిమ్యులేట్ అయ్యి దీని బ్యాలెన్స్ లో ఉంచడానికి ట్రై చేస్తూ లాంగ్ రన్ లో ఇది ఎక్కువగా యాక్టివేట్ అవడం వలన బోరింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. మళ్ళీ మళ్ళీ అదే మూవీ చూస్తూ ఉండటం వల్ల ప్రతిరోజు ప్లెజర్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యే ఉంటుంది. మరి దీని బ్యాలెన్స్ లో తీసుకురావాలి కదా. సో పెయిన్ సిస్టమ్ అనేది రెస్పాండ్ అయ్యి దీని కూడా యాక్టివేట్ అయ్యి దీని లెవెల్ పెంచి బ్యాలెన్స్ లో తీసుకురావడానికి ట్రై చేయడం వలన మనకి లాంగ్ రన్ లో బోరింగ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అదే టైంలో ఎవరైనా వచ్చి మళ్ళీ అదే సినిమా చూద్దామని అనుకోండి, కోపం కూడా వస్తుంది మనకి. రీజన్ ఇదే, ఈ పెయిన్ స్టిమ్యులస్ అనేది హైపర్ యాక్టివ్ అవటం వలన. మరి అదే ప్లెజర్ ఫీలింగ్ రావాలంటే ఏం చేయాలి? ఎయిదర్ ఆ మూవీ చూసడానికి కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత చూడాలి, లేదా అంతకు మించిన హారర్ మూవీ ఏదో కొత్త మూవీ చూసి వెరైటీని ఇంక్లూడ్ చేసి ప్లెజర్ ని తెచ్చుకోవాలి. అంటే ఏంటి, సేమ్ టైప్ ఆఫ్ ప్లెజర్ మనకి మెయింటైన్ అవ్వాలి అంటే పెయిన్ స్టిమ్యులస్ ని అంత బాగా ఎక్కువగా రెస్పాండ్ అవ్వకుండా చేయాలి. సో ఎయిదర్ గ్యాప్ ఇవ్వాలి లేదా డోస్ పెంచాలి. కానీ ఒక పెగ్ ఆల్కహాల్ తీసుకున్నాను, కొంత అమౌంట్ ఆఫ్ ప్లెజర్ వచ్చింది, దా ఎఫెక్ట్ పోయే టైంకి తిరిగి బ్యాలెన్స్ లోకి రావాలి అంటే పెయిన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి దాన్ని బ్యాలెన్స్ లోకి తీసుకొస్తుంది. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఈ పెయిన్ సిస్టమ్ ముందుగానే రియాక్ట్ అవుతుంది, ఓ ఆల్కహాల్ తాగుతున్నారు అని. అదే టైంలో ఏజ్ పెరిగే కొద్ది కొంత రెస్పాన్సిబిలిటీస్ రావటము, ఒత్తిడి పెరగటము, వర్క్ పరంగాను, ఫైనాన్షియల్ గాను, ఫ్యామిలీ పరంగాను పెయిన్ సిస్టమ్ ఉన్నదానికన్నా ఎక్కువగా యాక్టివేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా అదే అమౌంట్ ఆఫ్ ప్లెజర్ రావాలి అంటే వీళ్ళు ఆల్కహాల్ అమౌంట్ పెంచుతారు, దాంతో పాటు ఫ్రీక్వెన్సీ కూడా పెంచుతారు. అంటే అప్పుడప్పుడు తాగే వాళ్ళు కాస్త రోజు తాగటం, మధ్యాహ్నం తాగటం, పగలు తాగటం ఇలాగా స్టార్ట్ అవుతుంది. ఈ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్లెజర్ రావటానికి ఎలా అయితే అమౌంట్ పెంచుతున్నారో దాన్ని టాలరెన్స్ ఎఫెక్ట్ అంటారు. ఆ అమౌంట్ ఆఫ్ ఫీలింగ్ రావటానికి ఆ అమౌంట్ ఆఫ్ పనికి మన బ్రెయిన్ లో ఉన్న నరాలు దానికి అలవాటు పడిపోయాయి అని అర్థము. ఈ టాలరెన్స్ ఎఫెక్ట్ ని మెడికల్ గా న్యూరో అడాప్టేషన్ అంటారు. అంటే నరాలు బాగా వాటికి అలవాటు పడిపోయాయి అని అర్థం. ఈ టాలరెన్స్ స్టేజ్ ఎవరైనా గమనిస్తే అక్కడే స్టాప్ చేయండి, లేదంటే ఇది మెల్లిమెల్లిగా నరాలు బాగా అలవాటు పడిపోవటం వలన ఎడిక్షన్ సైకిల్ గా మారే అవకాశం ఉంది. అంటే టాలరెన్స్ ఎఫెక్ట్ మన రెగ్యులర్ లైఫ్ లో ప్రతి విషయంలోనూ చూస్తాము, కానీ కొన్ని అది మనకి అపాయం కలిగించేవి ఉంటాయి. అవేంటి అంటే ఆల్కహాల్, డ్రగ్స్, స్మోకింగ్, ఇంటర్నెట్ అడిక్షన్, పార్న్ అడిక్షన్, షాపింగ్, ఫుడ్ అడిక్షన్, సెక్స్ అడిక్షన్, ఇలా రకరకాలుగా ప్రతి విషయంలోనూ ఎవరైనా టాలరెన్స్ అని గమనిస్తే మనం దీనికి అలవాటు పడిపోతున్నాం, మోతాదు పెంచాల్సి వస్తుంది అనిపిస్తే ఆ సైకిల్ ని వెంటనే బ్రేక్ చేయండి. అలా అయితే మనం అడిక్షన్ ని బ్రేక్ చేయొచ్చు. థ్యాంక్ యూ.